హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము రేపు సంకష్టహర చతుర్థి రోజు కష్టాలు తొలగి అదృష్టం ఏ విధంగా పట్టాలో, అదేవిధంగా ఇప్పుడు యమునా పుష్కరాలకి వెళ్ళి నదిలో స్నానం చేయలేని వారు ఎలాంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ముందుగా రేపు సంకష్టహర చతుర్థి. మా జీవితం మొత్తం కష్టాలతోనే నిండిపోయింది, ఆవగింజంత అదృష్టం కూడా మాకు లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. రేపు ఉదయాన్నే వినాయకుడిని పూజించి ఆవునీతి దీపం పెట్టి ధూపాన్ని చూపించి గరికతో పూజించి అర్చించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి. తదుపరి రెడ్ కలర్ కానీ పసుపు కలర్ కానీ అట్ట ఉండి అందులో ఉన్న పేజెస్ అన్నీ వైట్ కలర్లో ఉండాలి. వైట్ కలర్ పేజెస్తో రెడ్ కలర్ కానీ పసుపు కలర్ కానీ అట్ట ఉన్న నోట్బుక్ తీసుకొని దానిలో రెడ్ పెన్నుతోని శ్రీ గణేశాయ నమః ఓం అని రాసి తదుపరి గణేష సహస్రనామావళి ఉంటుంది కదండి, దానిని ఒక్కొక్కటి అనుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. కాస్త సమయం పడుతుంది, అయినా కూడా రాసుకోండి. తదుపరి రాసుడంతా కంప్లీట్ అయ్యాక గంధము పసుపు కుంకుమ ఆ పుస్తకానికి రాసి ఓం గం గణాధిపత్యై నమః, ఓం గం గణాధిపత్యై నమః అనే నామాన్ని 108 సార్లు జపించి మంగళహారతి ఇవ్వండి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని దేవుడి దగ్గర ఉంచి ప్రతి నిత్యము కూడా ధూపాన్ని చూపించండి. ఈ విధంగా మీరు ఆచరించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో వచ్చే మార్పును మీరు చూస్తారు. ఇది రేపటి రోజనే కాదండి, ప్రతి సంకష్టహర చతుర్థి రోజు ఈ విధమైన పూజా విధానాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు గమనిస్తారు. ఇక ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరించలేకపోతున్నారో వారు ఈ విధంగా చేయండి. ఇప్పుడు యమునా పుష్కరాలు వస్తున్నాయి. యమునా నది సూర్యపుత్రిక. యమునా నదిలో ఎవరైతే శ్రాద్ధ విధులు నిర్వహిస్తారో వారికి పితృదోషాలు తొలగిపోతాయి, పితృదేవతలు తరిస్తారు కూడా. మీరు వెళ్ళలేని పక్షంలో మీ తరపున ఎవరినైనా పంపించండి. ఎవరినైనా అంటే అర్థం బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు కూడా అచ్చం వేదం చెప్పినట్లు ఉన్నవాడు, తక్కువగా మాట్లాడేవాడు, 3 కాలాల్లో సంధ్యా వందనం చేస్తున్నవాడు అయిన వాడిని మీరు పంపించి మీ గోత్రనామాలతోటి స్నానాన్ని ఆచరిస్తారు. అలా పంపించండి. అలా పంపిస్తే ఆ బ్రాహ్మణుడు ఒక దర్భ తీసుకొని మీ గోత్రనామాలతోని ఆ దర్భను మంత్రించి తాను మొదట స్నానం చేసి ఆ తర్వాత ఆ దర్భను నీటిలో ముంచుతాడు. ఈ విధంగా చేసి ఆ పుణ్యాన్ని మీకు దారబోస్తాడు. అప్పుడు మీకు పుష్కరిణిలో స్నానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఇక ఇలా కుదరని వారు ఎవరైనా వేరే వాళ్ళు వెళ్తే యమునా నది తీర్థాన్ని తెచ్చినట్లయితే మీ తలపై చల్లుకున్నా లేదంటే వాటిని నీటిలో కలుపుకొని స్నానం చేసినా కాస్త పుణ్యం వస్తుంది. కానీ మొదట చేసినంత పరిహారం అంతా ఎఫెక్టివ్గా ఉండదు అండి. ఈ పరిహారాన్ని యమునా పుష్కరాలకనే కాదండి, ఏ పుష్కరాలు వచ్చినా కూడా బ్రాహ్మణుడిని మీ తరపున పంపించి గోత్రనామాలు చెప్పి తనని స్నానం చేయమని ఆ పుణ్యాన్ని మీకు దారపోయమని చెప్పండి.